సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఇవాళ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. కౌంటర్ పై అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఇవాళ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. కౌంటర్ పై అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి నేడు నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగనుంది. అయితే గత విచారణలో కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో న్యాయస్థానం నేటి వరకు సమయం ఇచ్చింది. ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఆ కౌంటర్ పైన అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించబోతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కు హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ నెల అంటే వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ బయట ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోగా రెగ్యులర్ బెయిల్ వస్తే మాత్రమే అల్లు అర్జున్ కు ఊరట లభిస్తుంది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానం ముందు సరెండర్ అయి మరి రిమాండ్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కౌంటర్ పైన ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేస్తుందా లేకుంటే బెయిల్ పిటిషన్ ను రద్దు చేస్తుందా అనేది మాత్రం చూడాలి. ఒకవేళ నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టులో వెంటనే అక్కడ కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ లోనే కౌంటర్ దాఖలు అయ్యి అక్కడ కూడా వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని నిరంజన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. మరి ఈ రోజు 10:45 కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. థాంక్యూ ప్రవీణ్.